నేను సిరి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏ గుడిలో కూడా చూసినా నాగసాధు లేడీ అఘోరి గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే నాగసాధు లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో తను శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ పోలీసులు తనని అడ్డుకున్నారని చెప్పేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం అయితే చేయడం జరిగింది. సో అక్కడ అంటే లోపల దర్శనానికి పంపించట్లేదు నన్ను అని చెప్పేసి దానికోసం తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడ పోలీసులు కొంతమంది ఇంకా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అసలు ఎందుకు ఇలాంటిది చేస్తుంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు మనం కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ లేడీ అఘోరి నాగసాధు గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ మీరు కూడా చాలా వరకు తన గురించి ఇలా ఏంటి అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ మరి శ్రీకాళహస్తిలో తనను దేవుడి దర్శనానికి పంపించట్లేదు, పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్య చేసుకునే యత్నం అయితే చేయడం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఏపీలో ప్రత్యక్షమైంది. ఓకేనా? ప్రత్యక్షమైన తర్వాత జరిగిన సిట్యువేషన్స్ మనం చూసాం. ప్రభాకర్ గురూజీ దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్రం కట్టాడు. ఆ తర్వాత ఏపీలో కొన్నాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలి అనుకుంది. ఓకే, మంచి కార్యక్రమం, తప్పులేదు. వాడెవడో అసభ్యంగా తాకాడు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, వాళ్ళ గురించి. సో ఇకపోతే అఘోరి సంచరిస్తుంటే శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళింది. అక్కడి వాళ్ళు ఏమన్నారంటే రానివ్వాల, యాక్చువల్గా నువ్వు రావద్దు రావద్దు రావద్దు, నువ్వు అసలు రావడానికే వెళ్ళలేదు, ఇక్కడ ఎంట్రీ నీకు లేదు, గో. నేను వచ్చింది అఘోరి అంటే తన అర్ధనారీశ్వరుణ్ణి చూడ్డానికి వచ్చింది. నెక్స్ట్ ఇన్ని గుళ్ళు వేరు ఆవిడకి, ముచ్చాలమ్మ టెంపుల్, ఆ టెంపుల్, ఈ టెంపుల్ ఇవన్నీ వేరు, శివుడు టెంపుల్ ఒక లెక్క. నెక్స్ట్ పవిత్రమైన శివ టెంపుల్స్ అన్నిట్లోనూ శ్రీకాళహస్తికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. సో ఆవిడ ఏం చేసిందంటే నా శివుడిని నేను చూడాలనుకుంటున్నాను అని అక్కడ దాకా వచ్చింది. వాళ్ళేమో లోపలికి రానివ్వట్ల. అక్కడ దాకా వచ్చి శివయ్యని చూడకుండా ఈవిడ వెళ్ళడానికి ఆవిడ మనస్సాక్షి ఒప్పుకోల. ఇటు వాళ్ళు చూపియక, ఈవిడ చూడలేక, ఎందుకు ఈ బతుకు నాకు అవసరమా, కనీసం నా దేవుని కూడా నన్ను చూడనివ్వలేకపోతే ఇంకెందుకు వీళ్ళ మధ్యలో నేను ఉండడం, అసలు ఈ దేహమే శివుడిది, వీళ్ళందరూ నన్ను ఇలా అడ్డుకుంటున్నారని కొంచెం ఆవేదనకు లోనైంది. అది కాస్త క్షణికావేశంలో ఎక్కువగా హర్ట్ అయ్యి మనసుకు బాగా లోతుగా తీసుకొని ఆ కారులో ఆవిడ ఇప్పుడు దేశ సంచారం చేస్తుంది కదా, అక్కడక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఆగడానికి లేదు. ఆవిడ ఒకేసారి ఓ ట్యాంక్ తెచ్చి పెట్టుకుంటుంది లోపల. ఎక్కడ దిగితే ఎక్కడ ఎవడేమన్నా అడ్డుకుంటాడో ఏం చేస్తాడని కొంచెం సునాయాసంగా చక్కగా కొంచెం దూరం పోవడానికి తన ఏర్పాట్లు తను చేసుకుంది. ఆ పెట్రోల్ క్యాన్ కాస్త తీసి ఒంటి మీద పోసుకోవడం జరిగింది. ఇకపోతే నవ్వు అఘోరి అలా చేయడం తప్ప రైటా అనేది తర్వాత మాట్లాడదాం. ఇంత తెలిసింది, అంటే చచ్చిపోతా అంటుంది, ఈమె అమాయకురాలా పిచ్చిదా మంచిదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఆవిడ అమాయకురాలా పిచ్చిదా మంచిదా అని మాట్లాడుకునే ముందు ఒక విషయం చెబుతున్నా. ఇప్పుడు సిగ్గుపడాల్సింది అఘోరియా అంతమందా? ఆపే ప్రయత్నం ఎవరు చేయలే అంటారు. ఆపే ప్రయత్నం ఎవరు చేయకపోయినా పర్లేదు, ఆవిడ నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేశారుగా, అంతేనా? ఆవిడ నిర్ణయం తీసుకుంది అంటే ఎవడో ఒకడు ఏదో రకంగా వాడి ద్వేషాన్ని వెళ్ళగక్కాడు. ఓకేనా? ఆ ద్వేషాన్ని ఈవిడ తీసుకోలేకపోయింది కాబట్టి ఈవిడ నిర్ణయానికి వచ్చింది. తన ఆ నిర్ణయానికి వచ్చింది అంటే అక్కడ సిగ్గుపడాల్సింది ఎవరు? ఆవిడ ఆ నిర్ణయానికి వచ్చిందంటే అంతమంది మనుషులు ఉండగా, ఇప్పుడు చుట్టూ ఇంతమంది ఉండగా నేను ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాను అంటే దానికి కారణం చుట్టుపక్కల వాళ్ళు, ఆమె క్షణికావేశమో ఇంకేదో కాదు. చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, అదంటే పిచ్చా నీకు తెలివి లేదా, అది లేదా, ఇది లేదా అంటారు. దానికి గాల ప్రేరేపించే కారణాలను ఎవరన్నా అన్వేషించే ప్రయత్నం చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడు తను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటా. ఇంత వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయి వెంటనే ఆవేశంలో పెట్రోల్ పోసుకున్నావు, పొరపాటున అంటుకుంటే ఏం చేస్తావు? అంతే కదా. ఇలా అయితే ముందులే ఆత్మార్పానికి సిద్ధపడ్డా, నేను ఉంటే ఎంత పోతే ఎంత నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. కానీ ఇక్కడ తెలంగాణలో నీకు వచ్చిన వ్యతిరేకత ఆంధ్రాలో రాలా.
ఆంధ్రాలో 2 రోజులు పర్యటించింది కదా, అక్కడ ఆపారు ఇక్కడ ఆపారు అనే చిన్న చిన్న వార్తలే తప్పితే ఈవిడ వెనకాల ఎక్కడికెళ్ళి వందల మంది ఆడవాళ్ళు నడుస్తున్నారు. వ్యతిరేకత రాలా. అదెందుకు రాలేదు అంటే అడిగే ప్రశ్నని బట్టే జవాబు ఉంటుంది. ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్నకి ఆవిడ అలా రెచ్చిపోయింది, చచ్చిపోవాలనుకుంది. అక్కడ ఆ ప్రశ్నలు అడగట్లా. ఇక నువ్వేం అడిగావు? నీకు పీరియడ్స్ వస్తాయా, నీకు లైంగిక కోరికలు ఉంటాయా, నువ్వు మనుషుల్ని కాల్చుకు తింటావా, వేంపుకు తింటావా, పీక్కు తింటావా, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చిగా అడిగారు. అక్కడ వాళ్ళు అలా అడగల. ఎవరో పెద్ద బాబాని చూసినట్టుగా ఫీల్ అయ్యి, అమ్మ వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, నీడంటే ఏంటి, నిజం అంటే ఏంటి, ఇలాంటివి అడిగారు. లోకం ఎప్పుడు నాశనం అయింది, ఎప్పుడు బాగుంటుంది, కలియుగం ఎప్పుడు ఎండ్ అయింది. జనరల్గా ఎవడన్నా పెద్ద స్వామి కూర్చుంటే ఏగా అడుగుతారు భక్తులు. అలాంటి ప్రశ్నలు ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ కూడా అలాగే సమాధానాలు చెప్తుంది. తనకు తెలిసినంత సమాధానం చెప్తుంటే మళ్ళీ ఆవిడ చదువుకోలేదు అన్నారు, అంత ఏం చెప్తుంది, ఇంత లోక జ్ఞానం అవన్నీ అవసరంలా. తనకు తెలిసినంత, తను నేర్చుకున్నదంతా, వాళ్ళ గురువుల దగ్గర తనేం నేర్చుకుందో, తను నేర్చుకున్నది, తనకు అనిపించింది తను వీళ్ళకు కూడా చెప్తుంది. ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తుంది. వీళ్ళు కూడా అలా అడుగుతున్నారు, సంతోషపడుతున్నారు. బాగుంది. తెలంగాణలో అలా నాలెడ్జ్ షేరింగ్ పని జరగాలి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ నాలెడ్జ్ మాకెందుకు? అసలు ఎంతసేపు కూడా ఆమె అవతారం చూసి దాని మీదనే కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అసలు ఏం పని కోసం వచ్చిందని ఎవరు కూడా ఆలోచించలేదు, ఏమీ ఆలోచించలేదు. సో అంతే. ఇక్కడ ఆవిడ తిరుగుతుంటే ఎందుకో కాళహస్తిలో కొంచెం మనోవేదనకు గురైంది. ఎందుకు మనోవేదనకు గురైంది అంటే అక్కడ మనుషులు అలా అన్నారు. తను ఓవర్ యాక్షన్ చేసిందా? నువ్వు వస్త్రం వేసుకొని రమ్మంటే తన వస్త్రం కట్టింది ఆల్రెడీ వైజాగ్లో, కట్టుకొని రావడానికి సిద్ధంగా ఉంది, కారులో ఉంది, సిద్ధంగా ఉంది తను. మీరు చేసినారు ఇట్లా. అండ్ తను వస్త్రం కట్టుకొని శివయ్య దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంది. ఎందుకంటే అఘోరాలు అక్కడ ఎలా అయితే ఉంటారో అలాగే శివుడి దగ్గరికి వెళ్ళాలి, శివుడిని చూడాలి అనుకుంది తను. కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని వెళ్ళాలనుకోలే. అండ్ నువ్వు వస్త్రం కట్టుకుంటే నేను రాణిస్తామని నువ్వు అన్నావు కదా, ఓకేనా? సేమ్ ఇలాగే కాశీకి మీరు అందరూ బట్టలు ఇప్పుకుంటేనే కాశీకి రావాలని వాళ్ళు రూల్ పెడితే వెళ్తారా మీరు? అది వాళ్ళది, ఇప్పుడు ఇది మీది అంటే మీ సొంతమేం కాదు కాళహస్తి. అక్కడ మనుషులుగా ఎప్పటి నుంచో ఉంటూ ఇది మాది అని మీరు ఫీల్ అయ్యి బిహాఫ్ ఆఫ్ శివయ్య మేము మాట్లాడుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కాశీలో ఉంటున్నాం కాబట్టి కాశీ మాది, వారణాసి మాది అని వాళ్ళు ఫీల్ అయ్యి నీకేమైనా బిహాఫ్ ఆఫ్ శివ గారు మేము మాట్లాడుతున్నాము అని మీకు రూల్ పెడితే ఒప్పుకుంటారా? మీరందరూ బట్టలు ఇప్పేసి ఒంటి నిండా భస్మం పూసుకొని వస్తే తప్ప మీకు ఇక్కడ కేదార్నాథ్లో కానీ బద్రీనాథ్కి కానీ మీకు రావాల్సిన ఇది లేదు, నో పర్మిషన్ రైట్ అని చెబితే ఏం చేస్తారు?